ఇప్పుడు నేను పెసరపప్పు, సగ్గుబియ్యం, బెల్లం వేసి పాయసం చేస్తున్నాను. మీరు కూడా చూడండి. ముందుగా 3/4 కప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అలాగే పెసరపప్పు 3/4 కప్పు తీసుకొని అది కూడా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యము, పెసరపప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియోస్ సజెషన్స్లోకి వెళ్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 కప్పుల బెల్లము, 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇలా కొద్దిగా కాగడం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిందండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు దీనంతా బాగా ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకున్నాను. ఇందులో కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. అలాగే ఒక 4 ఏలకులు దంచి ఇందులోకి వేసుకొని స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు పాయసాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలు 1.5 కప్పు వేసి కలుపుకోండి. ఇలా కాస్త చల్లారిన తర్వాత పాలు కలుపుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటుందండి. అంతేనండి.